ఏంటి ముందే థ్యాంక్ యూ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మా వీడియోస్ మీకు నచ్చి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే 500 రీచ్ అవుతామని నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. లాస్ట్ వీడియోలో ఆర్ట్ గ్రామ్ తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళామని చెప్పాను కదా, ఇది ఒక టెంపుల్. ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడితో ఆవుల గురించి బ్రాహ్మణుల గురించి ఏం చెప్తున్నాడో చూడండి. ఈ ప్లేస్ ఎక్కడంటే స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ప్లేస్ బంజారా హిల్స్ హైదరాబాద్లో ఉంది. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అక్కడ కట్టారండి. చాలా చాలా బాగుంది చూడండి. ఇలా ఎంట్రన్స్లో కాలు కడుక్కోవడానికి తర్వాత తినడానికి చాలా బాగున్నాయి అక్కడ స్టాల్స్ కూడా. అండ్ కార్ పార్కింగ్ ప్లేస్ అయితే చాలా ఉంది. ఇక్కడ గోశాల కౌ ప్రోడక్ట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. ఆ గోశాలలో మనం ఫుడ్ కూడా పెట్టచ్చు ఆవులకి. చిన్న చిన్న దూడ పిల్లలు ఉన్నాయి, ఎంతో క్యూట్గా ఉన్నాయో. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు వాటికి తినిపిస్తూ. ఇక్కడ ఏంటంటే 2 ఎంట్రన్సెస్ ఉన్నాయన్నమాట ఈ టెంపుల్కి. సో మేము యాక్చువల్లీ వెనకాల ఎంట్రన్స్ నుంచి సైడ్ ఎంట్రన్స్ నుంచి వచ్చాము కాబట్టి ఇక్కడ గోశాల ఫస్ట్ వస్తుంది. యాక్చువల్లీ ఇంకొక ఎంట్రన్స్ నుంచి ఫస్ట్ గుడి వస్తుంది అనమాట. ఆ తర్వాత వెనకాల సైడ్ గోశాల ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ హరికృష్ణ గురుకుల్ కూడా ఎవ్రీ సండే 9:30 to 12:30 ఉంటుంది. 5 to 15 years వాళ్ళకి. ఇప్పుడు ఈ భజన చేసేది ఆ గురుకుల్ పిల్లలే. ఎంత చక్కగా పాడుతున్నారు. ఇక ఇక్కడి నుంచి గుడికి వెళ్ళటానికి ఇలా స్టెప్స్ ఉన్నాయన్నమాట. కిందికి వెళ్ళి అలా టర్న్ తీసుకొని ఇలా టర్న్ తీసుకొని వెళ్ళాలి. కానీ ఇక్కడి నుంచే చూస్తుంటే మనకి గుడి గోపురం అవి కనిపిస్తూ ఉంటాయి. చాలా చాలా అందంగా ఉంది. మేము నైట్ టైం వెళ్ళడం జరిగింది కాబట్టి లైటింగ్స్తో చాలా బాగుంది. పగలు కూడా ఒకసారి వెళ్ళి చూద్దామని ఉంది. ఎంత చక్కటి గాలి వీస్తుందో, చాలా చల్లగా కూల్గా ఉందన్నమాట. సో ఇలా కిందికి వెళ్ళిన తర్వాత మనం టెంపుల్ ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ టెంపుల్ కట్టిన స్టైల్ చూస్తే పక్కా సౌత్ ఇండియన్ టెంపుల్లా అనిపిస్తుంది. ఇస్కాన్ టెంపుల్స్ జనరల్గా ఇలా కట్టించరు, ఎందుకంటే ఇక్కడ స్వయంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసారు కాబట్టి ఇలా కట్టించారు. ఇక్కడ ఒక కొండ ప్రాంతం, ఇక్కడ చూస్తే మొత్తం కొండలు ఉన్నాయి. ఆ కొండ కట్ చేసి ఇక్కడ ఆలయం కట్టించినట్టున్నారు. బయట ఓపెన్ ప్లేస్ మాత్రం చాలా చాలా బాగుంది, చాలా విశాలంగా ఉంది. అక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. ఒక స్వీట్ షాప్ అండ్ బేకరీ కూడా ఉంది. అక్కడ ఐటమ్స్ కూడా భలే టేస్టీగా ఉన్నాయండోయ్. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉందండోయ్. 4 దిక్కులు 4 విగ్రహాలు కనిపిస్తాయి. ఒకవైపేమో స్వయంభూ లక్ష్మీ నరసింహస్వాముల వారు, మరోవైపు గరుడల వారు, మరోవైపు రాధా గోవింద అంటే రాధాకృష్ణుల వారు, మరోవైపు ఆంజనేయ స్వామి. ఇక్కడ ఆంజనేయ స్వామిని జపాంజనేయ అని పిలుస్తారు. అలా దర్శనం అయిపోయాక అక్కడ జరిగే క్యాంప్స్ గురించి కూడా తెలుసుకొని అలా కాసేపు కూర్చొని ఇంటికి వచ్చేసాం. క్యాంప్ గురించి వివరాలు తెలియాలంటే కనిపించే నంబర్కి కాల్ చేయండి. లాస్ట్ ఇయర్ మేము కూడా వండర్ కిడ్స్ సమ్మర్ క్యాంప్ అని కండక్ట్ చేసాము ఆన్లైన్లో. ఈసారి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మరి ఈ వివరాల కోసం కనిపించే నంబర్కి మీరు మెసేజ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు టాటా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గుర్తుందిగా, 500 సబ్స్క్రైబర్స్కి మీరే హెల్ప్ చేయాలి.